మరి సామాన్లు ఇవ్వండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు 10, టమాటాలకి 7 కోసుకున్నా. సలసల మరిగే నూనెలో మరి ఉల్లిపాయలు వేసుకున్నాం. మరి స్కిన్ అడుగుతుండో మరి బ్లాక్ లో వచ్చినా సరే మాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. మరి ఏదైతే రావని మేము మాత్రం చికెన్ ఫ్రై ఇది తగ్గేదిలే, ఏదైనా రాని మేము తర్వాత చూసుకుంటాం. చికెన్ లాగా తెచ్చిన బీపీ శాతం నీకు చికెన్ ఏంటి చూడండి ఫ్రెండ్. మా వంట పుట్టు, మా గురువు, మా విద్యలోను కానీ తర్వాత వంటలోను కానీ నా గురువు, మా రూమ్కి పెద్ద మనిషి. తలపాక చుట్టూ తలపాక చుట్టుగా అడిచి వాటి కోసం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా రైస్ చాలవేమో అనుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నా వంట పుట్టు చికెన్ని నానబెట్టుకోండి. నానబెట్టకూడదు అంటే ఫ్రెండ్స్, కడుక్కోండి, శుభ్రపరచుకోండి. అలా స్కిన్ అందులో ఉంటుంది అన్న. ఒక బబుల్లో ఉన్నది, ఇంకో బబుల్లో వేసుకోండి. బౌల్ అక్కడ ఎడిటింగ్లో తీసేస్తానండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎలా కలపడంలో మా ఊరు నెంబర్ 1. అది అమ్మాయిల విషయంలో కానీ అలా కొత్తిమీర కొన్ని వేసుకోండి ఫ్రెండ్స్. అటు ఇటు కలపండి. మసి కూడా ఇల్లు చెయ్యి కాదు ఫ్రెండ్స్. ఇప్పుడే మరి మేము కొత్తగా ఆయిల్ తెచ్చుకున్నాం, ఆయిల్ అయిపోయింది. చూడవచ్చు మీరు ఎలా వంపుకుంటానో, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఎంత జలుపుకున్నా సరే చాలా ప్రమాదం, బ్యాచిలర్స్ కాబట్టి. చూడవచ్చు ఇవన్నీ మా ఇంగ్రీడియంట్స్ అండి. చూడవచ్చు ఇవన్నీ కూడా మా పెళ్ళి ఒకటి అవ్వలేదు కానీ మా గురువు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ సార్ అదే చూడండి, గురువు గారు చూసారు కదా ఫ్రెండ్స్. లేటర్ అన్నాడు కానీ ఎంత మోసం చేస్తాను చూసారా. మరి ఇప్పుడు గొప్ప ఉండదు లేదు. మరి దీని క్యాప్ మేము వెతుకుతాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నూనె ఎంత కూడా వేస్ట్ అవ్వకూడదు. మరి మనీ వాల్యూ ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువ. చూడవచ్చు మనకి యుద్ధాలు జరగడం వల్ల నూనె రేట్లు అనేవి పెరిగిపోయాయి. ఇది ఒక జనరల్ క్వశ్చన్ అండి మీకు. చూడవచ్చు చికెన్ మరి అది కానీ ఫ్రెండ్స్ మంచిగా వేగుతుంది. చూడవచ్చు. మరిన్ని విషయాల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. మరి మీరు పసుపు వేసుకున్న తర్వాత ఇలాగ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి అలా మరి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి మనోడు. బాగా కలపాలండి. మరి మంచిగా వేయితేనే మరి రుచి అనేది తెలుస్తుంది. మరి చికెన్ తెచ్చిన వ్యక్తి మరి పల్ల నీలం గారు చూడండి రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగినంత వేసుకొని తర్వాత ఇబ్బంది. చూడండి మరి అందులో ఏమేమి వేసుకున్నామో మీరు చూపిస్తున్నాం. ఒకసారి గురుగారు మూత ఎత్తకండి. చూడొచ్చు టమాటాలు, తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్నాము. మరి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటే మరి రుచి అనేది బాగా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు తాలింపు అయ్యాక ఇప్పుడు మరి చికెన్ రెడీ అవుతుందండి. నెక్స్ట్ చూడొచ్చు మరి చికెన్లోకి కొత్తిమీర అంటే తింటే మరి మన గుండె జబ్బులు దూరం అవుతుంది. కొత్తిమీర చాలా వాల్యూ అండి. ఎన్నో పోషకాలు అట్లా ఉన్నాయి. మరి ఇందులో క్లారిటీ రావడం లేదు ఏంటి బాబా. ఇప్పుడు క్లిక్ చేసాను, వచ్చింది. చూడండి ఇదైతే మనకి కొత్తిమీర మన చాలా వస్తుంది. మరి ఇది కారణమే కదా ఫ్రెండ్స్, చాలా చిన్నగా మనం కట్ చేసుకోవాలి. చూసారా కనబడుతుంది, ఇలా కట్ చేసుకోవాలి మనం.
మరి మన గురువు గారు గౌరవనీయులు చూడొచ్చు మరి తగినంత మరి ఇంగ్రీడియంట్స్ మరి తెలుసు కదా మనకి, అది అల్లం పేస్ట్ అండి. చూడండి మనోడు ఎలా చేస్తుండో, కారం అయిపోయినా సరే పర్లేదు, ఈరోజు ఎలాగుంటారు అనేసి 3 ప్యాకెట్లు వేసాం ఇప్పటికైనా. తర్వాత అలా అయితే మరి ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకోవాలి. ముందుగానే మంచి మసాలాలు అనేవి వేయాలండి, బాగా దట్టంగా ఉండాలి. చూడొచ్చు మరి మీరు చూపిస్తుంది చూడండి. ఎక్కువ తీకండి రావరా, ఇది వస్తే సరిపోద్ది. మసాలా వేసి ఆపేద్దాం. మరి వీడియో లెంత్గా ఉంటే మరి మీకు కూడా చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తుంది కాబట్టి మరి చూడొచ్చు. మసాలా వేసామండి, ఇదైతే మసాలా వేస్తాం. మరి ఇక్కడతో మరి మనం తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టేజ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మరి అయితే ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం కదండి, ఇలాగైతే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు మనం చికెన్ అందులో వేసుకుందాం. చూడొచ్చు మరి చూద్దాం. మరి పళ్ళ నీలం అలాగే రామ్ గారు చికెన్ వేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా కడుక్కొని ముక్కలు అనేవి వేయాలి. చూసారా ఫ్రెండ్స్, కేజీ చికెన్ ముగ్గురు వేస్తాం గట్టిగా. కేజీ చికెన్ అండి, మేము 3 మాత్రమే, మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. అందరు ఉన్నప్పుడు మాకు తేగొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అది మరి బ్యాచులర్గా ఉండేటప్పుడు తక్కువగా ఉన్నప్పుడు బాగా తినవచ్చు మనం. పెళ్ళి అయితే అలాగే తినలేం కాబట్టి ఏదైనా ఇప్పుడే మరి అందరూ చేయొచ్చు ఈ వీడియో. ఎందుకంటే రేపు పొద్దున మనం పెద్దగా చూస్తే మనకి చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చికెన్ ఎలా మరి మసాలాలు కట్టేసాం కాబట్టి మంచిగా అయిపోయింది. కొంచెం మరి ఏదైనా చెయ్యిలో వంటదండి వంట అండి. మా గురువు గారు కలిపే విధానం మరి ఇద్దరు అన్నదమ్ములు కలిపే విధానం మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన తెలిసిన వాళ్ళైతే అంటే చికెన్ కావాలా. మరి చికెన్ అయితే మనం వేసాం కాబట్టి చూడండి మంచిగా అయింది. ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలండి. మరి కలిపేలో ప్రాధాన్యం మరి రామ్ గారు మరి కలపడం చూడవచ్చు. ఓయ్ కలుపుకోలేండి మరి మనం చూడవచ్చు. ఇది మా రూమ్ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మరి గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ చూడండి మరి టైం మరి ఇప్పుడు 2 అవుతుంది, ఇంకా మేము తినలేదు. ఇందుకోసం ఎదురు చూస్తాను. తినేసాక ఇక మరి చూడొచ్చు. మరి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరి అందులో చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ అనేది వేసుకుందాం. ఇప్పుడైతే మరి మనం చూద్దాం వాటర్ వేసిన తర్వాత ఎలా అయిందో చూసుకోవచ్చు. మంచిగా అయింది. మంచిగా కలపాలి. మరి మరొక 5 నిమిషాల్లో మరి మనకి చికెన్ అనేది రెడీ అవుతుంది. చికెన్ మరి మనం వండుకున్నాం కదా, ఇప్పుడు మరి టేస్ట్ అనేది చూద్దాం. ఎందుకంటే మరి చూడొచ్చు, చిన్న పీస్ తీసుకున్నా. అబ్బాబ్బా సూపర్. లేదురా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు. మరి ఇప్పుడు ఆఖరిలో మనమైతే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం. అయితే మరి రెడీ అయిపోతున్నాం మరి యుద్ధంకి. ఫైనల్గా అయితే మరి ఈరోజు ఫుడ్ అయితే రెడీ అయింది. చూడవచ్చు మరి మీరు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వాడతారా నాకు తీరండి వీడియోలో ఎప్పిసాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మరి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో క్యారెట్ అనేది ప్రోటీన్ అనే ఇది ఉంటుంది. మరి దానివల్ల మరి కళ్ళు అనేది మెరుగుపరుస్తాయి. మరి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మరి చదివాను కాకపోతే కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్. మరి